ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ కంటెస్టెడ్ ఎంపీ క్యాండిడేట్ అయిన మాధవిలత గారు ఉన్నారు. మరి అక్కతో మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్కారం తల్లి. ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ పుంజుకొని వస్తుంది, అనూహ్యంగా పుంజుకుంటుంది. ఇది ఎలా రాగలిగింది? ఇంత ఫామ్లోకి ఎలా రాగలిగింది? తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ నాయకులు ప్రజలకు దగ్గరగా ఉండి పనిచేయడం, ఇదంతా ఒక్కొక్కటి ప్రజలకు తెలియడానికి, రియలైజ్ అవ్వడానికి టైం పట్టింది. ఒక మంచి ప్రధానమంత్రి ఆధ్వర్యంలో బీజేపీ పార్టీలో ఏ పార్టీలనైతే నమ్మి వీళ్ళు ఓట్లు వేశారు, ప్రజలకు అర్థమైంది. వచ్చే 5 ఏళ్లలో మళ్ళీ మన బీజేపీ అధికారంలోకి రాగలదా? బీజేపీ మొదటిసారి వస్తోంది. 2029లో వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ముస్లిమ్స్కి బీసీ రిజర్వేషన్ ఇవ్వడంపై మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు మైనారిటీ ఒక స్టాండ్ వాళ్ళు అది అనుభవిస్తున్నారు. దానికి తోడు మళ్ళీ ఇది కూడా తీసిన ఎక్స్ట్రా వాళ్ళకి ఇస్తుంది. అంటే 120 కోట్ల హిందువులు నాశనం అయిపోయినా, బడుగు వర్గంగా మిగిలిపోయినా, ఎదగకపోయినా అయితే నిజంగా వక్ఫ్ బోర్డ్ చట్టము నిజంగా ముస్లింలకు మేలు చేస్తుంది అంటారా? 100% చేస్తారు. ఎందుకంటే మీద ముస్లింలో కూడా వీళ్ళు ఏం చెయ్యరు. వాళ్ళు అట్లనే బడు వర్గం అట్లనే మిగిలిపోయినారు. వాళ్ళ దగ్గర కూడా రానియారు వాళ్ళకి. పాపం ఇంత జై భీములు అని మాట్లాడతారు. కానీ వీళ్ళు ఎస్సీ ఎస్టీలకు పోయేసరికి చాలా మంది క్రిస్టియన్లు కూడా ఉంటారు. తోడు దొంగలు వాళ్ళ కోసం ఎట్లా ఉండాలో వాళ్ళకి వీళ్ళకి వాళ్ళు సహాయం చేసుకుని, నేను ఇంకోటి కూడా చెప్పిన ఇంత బీజేపీ బీఆర్ఎస్ లో విలీనం అవుతుందని కవితక్క చేసిన వ్యాఖ్యలపై మీరు ఎలా చూస్తున్నారు? అసలు 10 ఏళ్ళు అయిపోయి పగనాలు ఇప్పుడు వచ్చే ఎన్నికలలో హైదరాబాద్ లో మాధవిలత గారు ఎంపీగా నిలబడి గెలవగలరా? లెజెండ్ ద్వారా అందరికీ చెప్తున్నారు, అందరూ తెలుసుకోండి ఈ విషయం. చూస్తావు పోతుంది. నేనైతే ఊరుకోనే లేదు, ఊరుకోను. ఆ మరణ నిరాహార దీక్షలా కూర్చుంటాను. ఎందుకు ఇంకా నా జీవితం? ఇంకా దేనికి నాకు టికెట్? నాకు ఇచ్చొకటి ఇయ్యకొకటి వేస్ట్. అట్లాంటి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ కంటెస్టెడ్ ఎంపీ క్యాండిడేట్ అయిన మాధవిలత గారు ఉన్నారు. మరి అక్కతో మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్కారం తల్లి. ఎలా ఉన్నారు అక్క? బ్రహ్మాండంగా ఉన్నా అక్క. హైదరాబాద్లో ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ పుంజుకొని వస్తుంది, అనూహ్యంగా పుంజుకుంటుంది. ఇది ఎలా రాగలిగింది? ఇంత ఫామ్లోకి ఎలా రాగలిగింది? ఎందుకంటే బీజేపీ చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఫస్ట్ ప్రధానమంత్రి మోదీ గారి దగ్గర నుంచి కూడా ఏవైతే ఆశ్వాసనాలు ఇస్తారో, అంటే ప్రామిసెస్, వాగ్దానాలు చేస్తారో, ఆ వాగ్దానాలకు నిలబడడం. అంటే మనం ఇప్పుడు రాజకీయ పరంగా ఎన్నో చూసాం. అటు తెలంగాణ వరకు కనీసం కాంగ్రెస్ గవర్నమెంట్ కానివ్వండి, అటు బీఆర్ఎస్ గవర్నమెంట్ కానివ్వండి, ఇచ్చిన వాగ్దానాలు ఓట్లు తెచ్చుకునేటప్పుడు వాగ్దానాలు ఇవ్వడం. కానీ ఆ ఓట్లు అనే పండగ అయిపోయిన తర్వాత, ఎలక్షన్స్ అనే పండగ అయిపోయిన తర్వాత ఇక గతం గత, ఒడ్డు చేరాక తెప్పగా తగలబెట్టడం అంటారు దీన్ని. అట్లా వాటిని పూర్తి చేయకపోవడం, ఇది వాళ్ళ మనస్తత్వానికి విసికెత్తిపోయిన ప్రజలు. అదే టైంలో సెంటర్ నుంచి మోదీ గారు ఏవే వాగ్దానాలు అయితే చేస్తున్నారో ఆ వాగ్దానాలకైనా కట్టుబడి ఉండడం. దాంతోపాటు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ నాయకులు ప్రజలకు దగ్గరగా ఉండి పనిచేయడం, ఇదంతా ఒక్కొక్కటి ప్రజలకు తెలియడానికి, రియలైజ్ అవ్వడానికి టైం పట్టింది. ఒక మంచి ప్రధానమంత్రి ఆధ్వర్యంలో బీజేపీ పార్టీలో వాళ్ళ లాభ నష్టాలు, సుఖ దుఃఖాలను పంచుకునే వ్యక్తి కనిపించడం. అదే టైం ఏ పార్టీలనైతే నమ్మి వీళ్ళు ఓట్లు వేశారో
వాళ్ళు వీళ్ళకి వెన్నుపోటు పొడిచడం, ఇవన్నీ ఒక్క జాగలో కలిసి వచ్చేసరికి ప్రజలకు అర్థమవుతుంది, ఇక మనకి ఒకటే ఒక పార్టీ ఉంది, మనల్ని ఒడ్డెక్కిచ్చే పార్టీ. మనం బీజేపీని మన దగ్గరికి తీసుకోవాలి, బీజేపీని మనది చేసుకోవాలి, మనం బీజేపీని ఈసారి తీసుకొని రావాలి పవర్లోకి అన్న ఒక కోరిక కన్నా ఒక బలమైన నిర్ణయం రావడం. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో ఇప్పుడు వచ్చే 5 ఏళ్లలో మళ్ళీ మన బీజేపీ అధికారంలోకి రాగలదా? మళ్ళీ కాదు, బీజేపీ మొదటిసారి వస్తోంది. 2029లో వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ ఆధ్వర్యంలో అటు తెలంగాణ సెంట్రల్ స్టేట్ ఎలక్షన్స్ ఒకేసారి జరుగుతాయి అని అనుకుంటున్నాం. ఖచ్చితంగా తెలంగాణ ఈసారి ఒక కొత్త నవోదయం, శుభోదయం, ఒక భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు వైపు తెలంగాణ బీజేపీని ఎంచుకొని బీజేపీని ఈ పార్టీ పవర్లోకి తీసుకొచ్చి ఇప్పటి వరకు జరిగినవన్నీ ఏదైతే ఒక కష్టాలు నష్టాలు పీడకలలాగా మరచిపోదామని ప్రజలు అనుకుంటున్నారనేది నా నమ్మకం, విశ్వాసం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ముస్లిమ్స్కి బీసీ రిజర్వేషన్ ఇవ్వడంపై మీ అభిప్రాయం ఏమిటక్క? ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లి, బీసీ అనే వ్యక్తి బీసీఏ. హిందూ బీసీ, సిక్ బీసీ, క్రిస్టియన్ బీసీ, ముస్లిం బీసీ. అసలు ముస్లింలలో వాళ్ళకి మైనారిటీ స్టేటస్ ఉంది, మైనారిటీ స్టేటస్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ రకంగా అసలు కుల విభజనని మీరు మతాలకు విభజన చేస్తే ఇది ఎక్కడికి దిగుతుంది? ఇంకా ఎక్కడికి? ఎట్లా ఎవరికైనా ఇంకా మీకు ముందుకు పోయి బీసీ వాళ్లకు ఒక భవిష్యత్తు ఉంటుంది ఏమ్మా? ఎక్కడి నుంచి ఉంటుంది? కాబట్టి ఒక బీసీ అంటే ముందు నుంచి డిక్లేర్ చెయ్యబడ్డ వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి హక్కు చెందుతుంది. అది తీసి ఇప్పుడు మైనారిటీ ఒక స్టాండ్ వాళ్ళు అది అనుభవిస్తున్నారు, దానికి తోడు మళ్ళీ ఇది కూడా తీసి నువ్వు ఎక్స్ట్రా వాళ్ళకి ఇస్తే మరి ఇక్కడ ఉన్న బీసీలకు మీరు అన్యాయం చేయదలుచుకున్నట్టే కదా. అట్లయితే చేసినట్టే. అది మరి బీసీలు కూడా తెలుసుకోవాలి, అది బీసీలు తెలుసుకోవాలి. అంటే నేను అడిగే మొదటి ప్రశ్న, ఒకటే ప్రశ్న వేస్తా కాంగ్రెస్. 140 కోట్ల జనాభాలు, మీకు 17 నుంచి 20 కోట్ల ఉన్న ముస్లింలు కావాలి, మీకు వాళ్ళకి వగ్బోడి ఇస్తారు ఏమ్మా? వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీలో రిగ్గింగులు చేసినా, బూత్ క్యాప్చర్లు చేసినా మీరు మాట్లాడరు. వాళ్ళు రాజకీయంలో మతాలను పట్టుకొచ్చినా మీరు మాట్లాడరు. వాళ్ళు వగ్బోర్డ్ ప్రాపర్టీస్ అమ్ముకొని తిన్నా మీరు మాట్లాడరు. వాళ్ళు దేవాలయాలను ఆక్యుపై చేసుకొని అక్కడ ఇండ్లు కట్టుకున్న కబ్జాలు చేసినా మీరు మాట్లాడరు. అమాయకమైన ఆడకూతుళ్ళని రకరకాల పేర్లతో మోసం చేసి లవ్ జిహాద్ చేసినా మీరు మాట్లాడరు. వాళ్ళు ఎక్కడెక్కడ నుంచో రోహింగ్యాలను, పాకిస్తానీస్ని ఎవరైతే పాస్పోర్ట్లు లేకుండా పద్ధతిగా సరి అయిన వాళ్ళకి ఈ దేశంలో ఉండే అర్హత లేకపోయినా ఇల్లీగల్ గా వాళ్ళు ఇమిగ్రెంట్స్ ఇక్కడ వచ్చినా మీరు ప్రశ్నించరు, వాళ్ళని రానిస్తారు. అంటే ఏందయ్యా మీకు? నాకు అర్థం కాక. అంటే 120 కోట్ల హిందువులు నాశనం అయిపోయినా, బడుగు వర్గంగా మిగిలిపోయినా, ఎదగకపోయినా మీకు ఇబ్బంది లేదు. మరి అట్లయితే మిమ్మల్ని ప్రశ్న వేస్తా, మరి అంబేద్కర్ గారిని మీరు ఇష్టం వచ్చినట్టు ఎలక్షన్స్ ముందు ఎలక్షన్ తర్వాత అందరు ఆయన పేరు తీసుకుంటారు, వాడుకుంటారు. ఆయన బౌద్ధ మతంలో చేరిపోయాడు. మరి అక్కడ కూడా నువ్వు ఎస్సీ బీసీ నువ్వు సపరేట్ గా వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా రిజర్వేషన్. అట్లా అంటే ధర్మ ప్రకారం మాట్లాడుతున్నా అంతే. సిక్కులు ఉన్నారు, అవును, మనం వాళ్ళకు కూడా ఒక మళ్ళీ బీసీ రిజర్వేషన్ ఇవ్వాలి కదా. నువ్వు మరి ఒక్క మైనారిటీకి ఇచ్చుకుంటున్నావు, మరి బౌద్ధులు మైనారిటీసే, జైన్లు మైనారిటీసే, సిక్కులు మైనారిటీసే, పార్సీలు మైనారిటీసే. ఈ మైనారిటీలు కనిపించరా నీకు? మీకు కనిపించరా ఈ మైనారిటీలు? ఏంది వాళ్ళంతా దోచిపెడుతున్నది, మీరు తింటున్నది ఇక్కడ. దేశమంతా 120 కోట్లు కష్టపడుతుంటే ప్రజలు, ఆ తెలంగాణ కానీ దేశం కానీ, తెలంగాణలో కూడా నువ్వు ఎవరి వల్ల నెగ్గినవయ్యా? ఏ ఎక్కువ జనాభా వల్ల నెగ్గినావు?
మన హిందూ ఏమనంటే హిందూ ముస్లింలు మాట్లాడినారంటారు, మరి మీరు చేసే చేష్టలు ఎట్లున్నాయి? అంతే కదమ్మా. అంతే. మరి అయితే నిజంగా వక్ఫ్ బోర్డ్ చట్టము నిజంగా ముస్లింలకు మేలు చేస్తుందంటారా? 100% చేస్తారు తల్లి. ఎందుకంటే నేను చెప్పేది ఏం లేదు, ఇది తెలంగాణ ప్రజలే ఓపెన్గా నెట్లోకి లాగిన్ అవ్వాలి, చూడాలి. నేను ఎన్నోసార్లు చూపించినా కూడా ఇంకోసారి మళ్ళీ పేపర్ చూపించడం వల్ల ఏం వచ్చేది లేదేం లేదు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సిందే. తెలంగాణలోని వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీలో ఈ రోజు 75 నుంచి 80% వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీస్ వీళ్ళు అమ్ముకొని తినేసినారు. అందుకే వీళ్ళకంత ప్రేమ ఎంఐఎం అంటే. ఎందుకు అనుకున్నారు? వాళ్ళు ఏం చేస్తారంటే వక్ఫ్ బోర్డు అమ్ముకొని తింటారు, అట్లా బీద ముస్లింలు కూడా వీళ్ళు ఏం చెయ్యరు. వాళ్ళు అట్లనే మిగిలి బడు వర్గం అట్లనే మిగిలిపోయినారు. వాళ్ళ దగ్గర కూడా రానియరు వాళ్ళని. పాపం ఇంత జై భీములు అని మాట్లాడతారు కానీ వీళ్ళు వాళ్ళని దగ్గర కూడా రానియరు వాళ్ళు. ఏమ్మా? రెండో విషయం, అట్లా వాళ్ళని కబ్జా చేసుకొని తింటున్నది వక్ఫ్ బోర్డు, బయటికి రావద్దు కదా. అందుకే హిందూ దేవాలయాలు, హిందువులు ఉండే ఇండ్ల మీద కబ్జాలు కొట్టి ఒక పిడికేడు మంది ముస్లింలకి ఇండ్లు ఇచ్చేస్తారు. అక్కడ కబ్జాదారులకే. అప్పుడు బీద ముస్లింలకి ఇస్తారా అంటే అది కూడా లేదు. అయ్యా, అది కూడా లేదు. ఎవడైతే వాళ్ళ మాటలు విని కొంత అమ్ముకుంటారు, ఇక కొన్ని వాళ్ళ మాటలు విని గుండాయిజం చేసేటోళ్ళకి ఇస్తారు. అట్లా కమ్యూనల్ అంటే మతపరంగా విద్వేషాలు తీసుకొస్తే ఎవడికి వాళ్ళు మతం మీద కొట్టుకొని పిచ్చోళ్ళలాగా మనం ఉండిపోతాము. వాళ్ళు ల్యాండ్ మాఫియాలు చేసుకుంటూ పోతారు. అందుకు ఏ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళు బీజేపీ రాకూడదని ఎందుకు కోరుకుంటారు వీళ్ళు అంటే ఎంఐఎం వాళ్ళు. వీళ్ళ తానా తందానాన్ని వీళ్ళు చేసే విధవ పనులకి ప్రజలను, అటు హిందువులు కానీ ముస్లింలు కానీ, మనం ఎస్సీ ఎస్టీలకు పోయేసరికి చాలా మంది క్రిస్టియన్లు కూడా ఉంటారు. వీళ్ళందరినీ వీళ్ళు ఏదైతే మోసం చేస్తారో ఆ డ్రామాకి, వీళ్ళు వెనకని చేసే కబ్జా పనులకి, వీళ్ళు సంపాదిస్తున్న ముళ్ళ మూట ఏదైతే ఉంటుందో అది కాక ఫారిన్ నుంచి రకరకాల ఆర్గనైజేషన్స్ వీళ్ళు డబ్బులు తెచ్చుకుంటారు. ఇవన్నీ సరఫరా అవుతుంటాయి వీళ్ళకి. కాబట్టి తోడు దొంగలు వాళ్ళ కోసం ఎట్లా ఉండాలో వాళ్ళకి వీళ్ళకి వాళ్ళు సహాయం చేసుకొని, నేను ఇంకోటి కూడా చెప్పిన ఇంతకు ముందు, ఇప్పుడు ఇది హిందువులే కాదు అందరు మైనారిటీస్ జాగృతం కావాలి. సిక్కులు కానీ, ఏదో ఒకవేళ జైన్లు కానీ, బౌద్ధులు కానీ, వీళ్ళందరూ మేల్కోవాలమ్మా. హిందువులు మేల్కోవాలి. ఎందుకు అని అంటే ఎవరెవరు పార్టీలల్లో, అటు కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ, ఎంఐఎం కానీ, వాళ్ళ మనుషులని 100-200 మందిని పెట్టుకొని దౌర్జన్యాలు చేసుకుంటే వీళ్ళు ఎలక్షన్లు గెలుస్తున్నారు. కాబట్టి ఆ ఒక్క ఓటు ఒక మార్పుని దేవాలి. నా ఓటు ఒక మార్పుని దేవాలి. ఒక ఓటు ఒక మార్పుని దేవాలి. ఆ ఓటుకున్న విలువని కనుక ఒక సామాన్యమైన ఓటరు ఏ దినమైతే అర్థం చేసుకుంటాడు, నేను చిన్నోడిని కాదు, నా ఓటు చిన్నది కాదు, एक वोट ही एक बदलाव कला सकता है, అది తెలుసుకున్న నాడు నాలంటి వాళ్ళకి పని కూడా ఉండదు. మేము రావక్కర్లే, హ్యాపీగా మేము ఇళ్లలో కూర్చుంటే పని అయిపోతుంది. అది జాగ్రత్తం చేయడానికి నా ఇంత తపన కూడా. బీజేపీ బీఆర్ఎస్ లోకి విలీనం అవుతుందని కవితక్క చేసిన వ్యాఖ్యలపై మీరు ఎలా చూస్తున్నారు అసలు? ఆ అమ్మాయిదేముంది లేమ్మా, పాపం ఓ దినం ఒక పడవలో కాలు పెడుతుంది, ఇంకో దినం ఇంకో పడవలో కాలు పెడుతుంది. మొన్నటి దాకా వాళ్ళ నాయనకే లెటర్ రాసుకుంది, న్యాయం జరుగుతలేదు బీఆర్ఎస్ లో, అందుకే నేను ఒక వేరే పార్టీ పెడుతున్నానని. ఈ రాజకీయాలలో ఏ దినం ఎవడు ఏం స్టంట్ చేస్తాడో అర్థం కాదు, ఎవడు కలిసి ఉంటాడో అర్థం కాదు, ఎవడు విడిపోతున్నాడో అర్థం కాదు. తల్లి ఒకటే చెప్తా, బీఆర్ఎస్ ఆశయాలకి, బీఆర్ఎస్ చేసే పని పద్ధతులకి, భాజపా పార్టీకి ఎక్కడ పొత్తు కుదరదమ్మా. వాళ్ళు ఆలోచించే ధోరణికి, బీజేపీ ఆలోచించే ధోరణికి ఎక్కడ పొత్తు కుదరదు. వాళ్ళు దళిత బంధు తెచ్చిండ్రు, ఏదమ్మా ఇదే దళిత బంధు? 10 ఏళ్ళు అయిపోయా, పగనాలు పెట్టిపోయారు దళిత బంధుకి. యువకులకు ఉద్యోగాలు ఇస్తామని పంగనామాలు పెట్టిపోయారు. ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి డబల్ పంగనామాలు పెడుతుంది. కాబట్టి బీజేపీలో మా పెద్ద ఆయన నాయకత్వం దగ్గర నుంచి, అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడే కానీ
ఇటు నరేంద్ర మోదీ గారు ఆధ్వర్యంలో కానీ ఒక మాట నోట్లో నుంచి వెళ్ళి చేస్తామంటే చేయాలమ్మా, అది ప్రాణం పోయిన చేయాల్సిందే. అది ఇది వీళ్ళకి అటువంటి ఉద్దేశాలు లేవు కాబట్టి అటువంటి వ్యక్తిత్వం లేని వాళ్ళతో కలిసి పనిచేయడం అనేది అసంభవం, జరిగే పని కాదు. వచ్చే ఎన్నికలలో హైదరాబాద్లో మాధవీలత గారు ఎంపీగా నిలబడి గెలవగలరా? ఫస్ట్ నేను ఎంపీగా నిలబడాలంటే అధిష్టానం టికెట్ ఇవ్వాలమ్మా. అది అట్లా కాదు. ఇప్పుడు గెలుపు ఓటమిలు దాని అది పక్కన పెట్టాలి. నేను కాదు కదా ఎంపీ టికెట్ డిసైడ్ చేసేది. నాకు వచ్చే ఎలక్షన్ వేళకు ఎంపీ టికెట్ ఇస్తారా ఇవ్వరా అనేది ఇక్కడ విషయం కాదు. విషయం ఏంటంటే ఆల్రెడీ ఇచ్చేసిన ఎంపీ టికెట్కి నేను 5 ఏళ్ళు పని చేస్తానా చెయ్యనా, నేను ప్రజలకు ఈ 5 ఏళ్ళు సేవ చేస్తానా చెయ్యనా, ఇచ్చిన టికెట్కి నేను కట్టుబడి ఉంటానా ఉండనా, అది మాధవీలత తప్ప. ఇప్పుడు టికెట్ అర్థము టికెట్లు తెచ్చుకొని నిలబడి ఎలక్షన్స్ టైంలో గెలవాలి, గెలుపు కోసం పని చేయాలి కాదు. నాకు ఒక బాధ్యత ఇచ్చిండ్రు. 3,35,000 మంది ఓటేసిండ్రు. నేను వాళ్ళకి సేవ చెయ్యాలి, ఇది నా ధ్యేయం. రాబోయే ఎలక్షన్స్ ఆలోచించే వ్యక్తిని కాదు నేను. అంత దూరం ఆలోచించను. నేను ఈ రోజు గురించి ఆలోచిస్తాను. ఈ రోజు న్యాయం చేస్తున్నానా లేదా, పోరాడుతున్నానా లేదా. పంచలింగాల టెంపుల్ పట్టుకొని పోరాడుతున్నా. ఈ రోజే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చేది. మేము మొన్న ప్రజావాణికి పోతే కలెక్టర్ అనే లెటర్ రాసినాం, అమ్మ ఇంక మా చేతుల్లో లేదు ఎండోమెంట్స్ అని. ఎండోమెంట్స్ పోయినా ఆ రోజు నేను సేమ్ డే ఎండోమెంట్స్ కి పోయినా. లెజెండ్ ద్వారా అందరికీ చెప్తున్నా, అందరు తెలుసుకోండి విషయం. 2 మనుషులు తిరుగుతూనే ఉన్నారు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎండోమెంట్స్ చుట్టూరా. కమిషనర్ సంతకం పెట్టట్లేదు లెటర్ రాసినా కూడా. అసిస్టెంట్ కమిషనరు అక్కడ ఉన్న ఎంప్లాయీస్ ఎవరైతే బాధ్యులు వాళ్ళు దాని లెటర్ జవాబు రాసినా కూడా కలెక్టర్ గారికి కమిషనర్ సంతకం పెట్టట్లేదు. ఏం చేయమంటారు ఇప్పుడు చెప్పండి. మళ్ళీ వాళ్ళంటే ఒకరు సంతకం పెట్టకపోతే కమిషనరు ఆయన బాధ్యత కదా సంతకం పెట్టేది. నా కోసం పెడుతుండే ఆయన సంతకం. కలెక్టర్ మీకు ఒక లెటర్ రాసాడు, మీకు అంత భయం భక్తులు రెస్పెక్ట్ లేదా కలెక్టర్ అంటే? కలెక్టర్ గారి దగ్గర నుంచి మీకు ఒక లెటర్ వస్తే మీ దానికి సమాధానం రాసిన ఎంప్లాయీస్ ఉన్నప్పుడు శ్రద్ధగా మేము వెళ్ళి అడిగితే కనీసం మీరు దాని మీద లెటర్ మీద సంతకం పెట్టరా? మీరు పోలీస్ ప్రొటెక్షన్ కావాలి అని ఎందుకు మీకు పోలీస్ ప్రొటెక్షన్ మీరు అడిగితే ఇవ్వలేదమ్మా? నేను ప్రశ్నించిన ఎండోమెంట్స్ మీ బాధ్యత కాదా? ఒక హిందువులాగా నేను మీ చుట్టూ తిరుగుతున్నా ఎండోమెంట్స్ చుట్టూరా. ఎండోమెంట్స్ లో హిందూ భూముల మీద హిందూ దేవాలయాల మీద ఒక డిపార్ట్మెంట్ పెట్టుకొని జీతం మీద తింటున్నారా మీరు? కామన్ మ్యాన్ ట్యాక్సులు కడితే ఎవరి బాధ్యత ఉండాలమ్మా? ఇది పోలీస్ కి ఒప్పుకొని దాకా లెటర్ రాసే బాధ్యత ఎవరిదమ్మా? ఎండోమెంట్స్ది. ఆమె ఏమనే ఆమె కృష్ణవేణి గారు ఎవరు ఉండే అమ్మ మేము లెటర్ రాస్తామన్నారు. ఆ లెటర్ కూడా రాసిండ్రంట వాళ్ళు. కమిషనర్ సంతకం పెట్టాడంట. ఏందమ్మా ఇది? అంటే మేము ప్రజలకు ఏదైనా అన్యాయం జరుగుతుంది అని అంటే వాళ్ళు తిరిగి 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 తిరిగే ఒక్క జీవిత కాలం. ఇప్పుడు నీకైనా నాకైనా పుట్టి సచ్చే లోపల ఒక జీవితమే కదమ్మా. గవర్నమెంట్ చుట్టూరా తిరగడానికి మనం ఓటేసే జీవితం పాడు చేసుకుంటున్నది కాదు కదా. పిల్లలు ఉంటారు, వాళ్ళని పెద్దగా చేసుకోవాలి, రెక్కడొక్క ఆడించుకోవాలి. ఏం తల్లి ఈ బాధల నుంచి ఓ దినం కష్టం ఉంటే పోయి సినిమా చూడాలి, ఓ బయట తిరగాలి, ఓ ఊరి పోవాలి, ఓ దేవాలయం పోవాలి. ఇంకా ఏమొద్దా ప్రజలకి? అరే నీకు సంతకం పెట్టడానికి నీ చుట్టూ తిరగాలంటే నేను ఇంకా మిగతా ప్రజలకు ఓ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంటుంది, ఇంకా జిహెచ్ఎంసీ చుట్టూ ఎంత తిరగాలి నేను? ఓ రోడ్ ప్రాబ్లం ఉంటుంది, జిహెచ్ఎంసీ చుట్టూ ఎంత తిరగాలి నేను? ఓ చెత్తెత్తరు, జిహెచ్ఎంసీ చుట్టూ ఎంత తిరగాలి నేను? ఇండ్లు ఇయ్యరు, నేను కలెక్టర్ చుట్టూ ఎన్నిసార్లు తిరగాలి? పెన్షన్ ఇయ్యరు, కలెక్టర్ చుట్టూ ఎంతసార్లు తిరగాలి? ఏందమ్మా ఈ జీవితాలు? చూస్తా పోతే నేనైతే ఊరుకునేది లేదు, ఊరుకోను. పోతా ఎండోమెంట్స్ కి. కమిషన్ ఎట్లా సంతకం పెట్టాడు? ఇక ఆయన పని ఏంది? ఎందుకు తీసుకుంటున్నాడు జీతము? ఇంకెందుకమ్మా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ మాకు? ఇంకా హిందువులకు ఎందుకు? మా ఆస్తులు తిననిక, హిందూ దేవాలయాల ఆస్తులు తిననిక అందుగా ఉన్నది వీళ్ళు. మళ్ళీ వీళ్ళు జీతాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? మా బోటి వాళ్ళు కష్టపడి ట్యాక్సులు కడితే కదా. మీ బోటి వాళ్ళు మా బోటి వాళ్ళు ట్యాక్సులు కడితేనే కూడా వస్తున్నాయి.
అంటే ఇట్లా తిప్పించుకొని మేము లాస్ట్కి వచ్చి మానేస్తాం, మళ్ళీ కబ్జగొట్టు, మళ్ళీ తిను, మళ్ళీ హ్యాపీగా ఉండు. ఉండనీయం. నేనైతే హ్యాపీగా ఉండనీయమ్మా వాళ్ళని. అసలు లాస్ట్కి ఆ సొల్యూషన్ ఏంటి మేడం? ఇప్పటికీ తిరుగుతూనే ఉన్నారు మీరు చాలా రోజుల నుంచి. అసలు మనకి న్యూస్లో కూడా వస్తుంది, మొత్తం మీరే తిరుగుతున్నారు, ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్కి వెళ్తున్నారు. అసలుకి ఈ వీక్ మొత్తం మీరు అక్కడనే చూస్తున్నాం మేము ఛానల్స్లో కూడా. అసలుకి ఏంటి అసలు వీక్ ఎక్కడమ్మా, ఇప్పుడు ఇది వస్తే 4వ వారం అవుతుంది నాకు. ఈ 3 వీక్స్ నుంచి వీక్స్ అయితే వీకెండ్ మొత్తం మీరు అక్కడనే ఉంటున్నారు. ఇప్పుడు దూరిశెట్టి గారి దగ్గర బయలుదేరి వెళ్ళినప్పటి నుంచి ఈ రోజు దాకా ఇది 4వ వారం. మొన్న కూడా ప్రజావాణిలో వేసి వచ్చిన. ఊరుకొనే లేదు తల్లి, ఖచ్చితంగా ఊరుకోము. నేను అవసరమైతే పంచలింగాల దేవాలయం కోసం ఆమరణ నిరాహార దీక్ష కన్నా కూర్చుంటాం. నేను ఈ దేవాలయంని వదిలిపెట్టదలుచుకోలేదు. ఎట్లా న్యాయం ఇవ్వకుండా ఉంటారో చూస్తా, నేను చూస్తా. ఇది నేను తుమి తెలుసుకుంటానమ్మా దీంతో. నేను బతుకుండి న్యాయమన్నా జరగాలి, అయితే ఈ అన్యాయమైన గవర్నమెంట్లో నేను సావనన్నా సావాలి. నేను తెలుసుకుంటా. నేను చాలా మొండిదాన్ని. నేను మాట ఇయ్యను, మాట ఇస్తే వెనక్కు పోను. ఎందుకమ్మా నాకు ఇంక జీవితం? టికెట్ ఇచ్చి నాకు నేను నా ప్రజలను కాపాడుకోలేక, దేవాలయాన్ని కాపాడుకోలేక, ఆ ఎస్టీ బస్తీ ఫలక్ను మా వాళ్ళకి ఇండ్లు ఇప్పించుకోలేక ఎందుకు ఇంకా నా జీవితం? ఇంకా దేనికి నాకు టికెట్? నాకు ఇచ్చొకటి ఇయ్యకొకటే వేస్ట్. అట్లాంట నేను సాధించుకొని తీరుతా, చూసుకుందాం. అయితే ఇటీవల చూసాం మనము, ఎమ్మెల్యే రాజసింగ్ గారు రాజీనామా చేశారు. అయితే రాజీనామా చేసినాక పార్టీకి ఏమైనా నష్టం చేస్తుంటుందా? చూడ తల్లి, మీకు మాట చెప్తా, మా వల్ల పార్టీ తయారవ్వలేదమ్మా. ఏండ్ల సందడి. దేశం కోసం పోరాడిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నుంచి, అంటే స్వాతంత్రానికన్నా ముందు కూడా మహానుభావులు సావర్కర్ గారు అప్పటి కాలం నుంచి కన్నా ముందు నుంచి కూడా దేశం కోసం, తెల్లవాళ్ళని తరమడానికి కోసం తయారైన ఒక ఉద్యమం. ఆ తర్వాత దేవాలయాలను సంరక్షించుకోవడానికి ఉన్న ఉద్యమం. ఆ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ న్యాయబద్ధంగా దేశాన్ని పరిపాలించట్లేదు అన్న బాధలో నుంచి ఉత్పన్నమైనది ఫస్ట్ జనతా పార్టీ పేరున, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ పేరు మీద వచ్చింది. ఈరోజు మమ్మల్ని పార్టీలోకి తీసుకుంటే పార్టీ వల్ల మాకు ఒక రూపు వచ్చిందమ్మా. ఎందుకు ఇప్పుడంతే రాజాసింగ్ గారి వరకు ఎందుకు నన్ను తీసుకో, నా గురించి నేను ఈజీగా మాట్లాడగలను. 25 ఏళ్ళు కాదు నాకు పుట్టి బుద్ధి ఎరిగినప్పటి నుంచి సంఘ సేవ చేస్తున్నా. 25 ఏళ్ల నుంచి కొంచెం ఆర్థికంగా బాగున్నాను కాబట్టి ఇంకో చాలా సేవలు చేసిన. కానీ ఏ దినం బయటికి రాలేదు. నా గురించి ఎవ్వరికీ తెలియదు. 2 ఏళ్ల క్రితం నీకు నేను ఎవరో తెలియదు. ఈరోజు నేను తెలిసిన అంటే ఎవరి వల్ల? బీజేపీ పార్టీ వల్ల. నేను పార్టీని తయారు చేసినా, పార్టీ నన్ను తయారు చేసి, పార్టీ మిమ్మల్ని తయారు చేసి, అంతే అయిపోయిందమ్మా. నీ ప్రశ్నకు జవాబు వచ్చేసి. కాబట్టి మాలాంటి వాళ్ళం ఎంతమంది వచ్చినా, ఎంతమంది వెళ్ళిపోయినా అది ధ్వజస్తంభం అమ్మ పార్టీ అంటే. మేము పార్టీలోకి వచ్చేది ఎందుకు అంటే, మా శక్తిని ఒక చిన్న దీపం మాది. పార్టీ ఒక అఖండ దీపం లాంటిది. ఈ చిన్న జ్యోతి వెళ్ళి పార్టీ కలుస్తుంది అంతే తప్ప, ఈ జ్యోతి కలిసిన జ్యోతి వెనక్కి అఖండమే తల్లి. మా వల్ల అఖండం కాలేదు. ఎంతో మంది వాళ్ళ ఎన్నో ఏళ్లగా చేస్తున్న భారతదేశ కృషి అంతా ఉంది అందులో. మేమెంతటి వాళ్ళమమ్మ? ఎక్కువ మాట్లాడితే అఖండంలో కలిసి దాని వెలుగు మేము తీసుకుంటున్నాం. అర్థమైందా తల్లి? కాబట్టి మేము చాలా చిన్నవాళ్ళు. మాధవీలత గారు బీజేపీ పార్టీలోకి రాకముందు, బీజేపీ పార్టీలోకి వచ్చాక ఏమన్నా మార్పు ఉందా? వ్యక్తిత్వంలో నాకు మార్పు లేదమ్మా, కానీ పోరాడేయడానికి ఒక ప్లాట్ఫామ్ దొరికింది, ఒక భూమి దొరికింది నాకు. రాజకీయంలో వచ్చాక నేను సదా పార్టీకి రుణపడి ఉన్నాను. అలాగే టికెట్ ఇచ్చిన ఇయ్యకపోయినా నాకు ఫరక పడదు. ఇంకా నాకు టికెట్ ఇచ్చిన ఇయ్యకపోయినా ఫరక పడదు తల్లి. కానీ ఈరోజు నువ్వు వచ్చి నన్ను కూర్చొని ఇంటర్వ్యూ చేస్తున్నావు కృష్ణ, 2 ప్రశ్నలు వేస్తున్నావు నన్ను. నేను చేస్తున్న పనులు
నా నా ఉద్దేశాలు, నా భావాలు ప్రజల వరకు తీసుకుపోతున్నా. నేను పార్టీలో ఉన్నందుకే చేస్తున్నవి కాబట్టి నేను పార్టీకి రుణపడి ఉన్నా. 2, నాకు ఒక క్షేత్రం ఇచ్చింది పార్టీ. క్షేత్రం అంటే ఒక స్థానం ఇచ్చింది, ఒక ఎంపీ కాన్స్టిట్యుయెన్సీ ఇచ్చింది. పో సేవ చేసుకో పో. ఇంతకుముందు ఎవరెవరు వస్తే అందరికి ఏమేమో చేస్తూ ఉండేదాన్ని. ఒక దిశ లేదు నాకు ఇంతకుముందు. ఇప్పుడు పార్టీ నాకు ఒక దిశ ఇచ్చింది, ఒక జాగా ఇచ్చింది. అక్కడ కష్ట నష్టాలకు మాట్లాడే ఒక హక్కు ఇచ్చింది నాకు. అది నాలోని నా ఆవేశానికి, నా మనస్తత్వానికి, నేను చెయ్యాలని తపన పడే నాకు వేలు పట్టుకొని ఒక రోడ్డు చూపించింది. పో, ఇది నీ రోడ్డు. నీకు ఇంత ఎనర్జీ ఉందంటున్నావు కదా, పో ఇక్కడ పోయి చేయిపో. ఎవరు చేస్తావో చేయిపో. ఎంతకన్నా అదృష్టం ఏముందమ్మా. చూసి బాధపడేదాన్ని ఇంతకుముందు, నేను టీవీలు చూసి అది చూసి ఇది చూసి. నేను పడుతున్న బాధకి, చెయ్యాలని ఉన్న నా ఆవేశానికి చేసే ఒక అదృష్టము అనే ఒక భాగ్యము అనే ఒక అవకాశం నాకు పార్టీ ఇచ్చింది. కాబట్టి ఈరోజు దాన్ని ఫుల్ వాడుకుంటున్నా, పోతున్నా. ఎట్లకు భయం లేదు, భయం లేదు. కానీ ఏడ వాడతావు? నాకు భయం లేదు. కొత్తగా రాదు కదా మై క్వాలిటీ. నాకు చిన్నప్పటి సంది ఉండాలి కదా. నా భయం లేదు. ఏదో కాలేజ్ లెవెల్, ఆ లెవెల్, ఈ లెవెల్ చేసినా కానీ ఈరోజు ఒక పంచలింగాల గుడికి నేను పోయి పోరాడడానికి, ఒక ఎలక్షన్స్ లో పోయి పోరాడడానికి, ముస్లిం బస్తీలలోకి పోవడానికి, ఒక హిందూ బస్తీలలోకి పోవడానికి, తలాప్కట్ట దగ్గర పోవడానికి నాకున్న ఎనర్జీని వాడే అవకాశం ఎవరిచ్చారు? కాబట్టి ఆ అవకాశం ఇవ్వడం వల్ల ఏమైతోంది అంటే, నాలాంటి ఒక వ్యక్తి పదునెక్కుతారు, చేసే జోష్ పెరుగుతుంది. నేర్చుకుంటా, చేసే కొద్దీ నేర్చుకుంటున్నా. చేసే కొద్దీ పవర్లో ఉన్న రాజకీయ నాయకులు, పార్టీలు ఎంత భయంకరంగా ఉన్నారో తెలుసుకుంటా. చిన్నప్పుడు ఎంత పొలిటికల్ సైన్స్ ఎంఏ చదివినా కూడా ఈరోజు తెలుసుకున్నానమ్మా నేను ఓటు విలువ. ఏం పవర్ లేవు ఒక ఓటుకి. కాబట్టి నేను బతుకున్నంత వరకు ఆ ఓటుకున్న శక్తిని ప్రజలకు మళ్ళీ మళ్ళీ చెప్పాలి, తెలియజేయాలి. నాయనా నువ్వు చిన్నోడు కాదురా తండ్రి, అమ్మా నువ్వు చిన్న వ్యక్తివి కావు, నువ్వు గుడిసెలో ఉన్నా కానీ నువ్వు రాజుని చేస్తావు తల్లి. యు ఆర్ అ కింగ్ మేకర్. అయ్యా ఓటరా, నువ్వు ఒక కింగ్ మేకర్వి. అది తెలుసుకో. నీ భాగ్యాన్ని, నీ భవిష్యత్తుని రాసే బ్రహ్మవు నువ్వే. ఇది ప్రజాస్వామ్యం. నిరుత్సాహపడకు. నీ ఓటుని నువ్వు తక్కువ అంచనా వెయ్యకు. పోని డ్యూటీ చెయ్యి. ఆ శస్త్రము నిజమైన ధర్మబద్ధుల చేతికి ఇవ్వు. ఇది నా కర్తవ్యం. అవి తెలుసుకున్నా. ఆ మార్పు వచ్చింది నాకు. అయితే ఇటీవల కొత్త అధ్యక్షులు అయితే బీజేపీ పార్టీలో ఎన్నికయ్యారు. అయితే ఇప్పుడు కొత్త అధ్యక్షులు ఎన్నికయ్యాక సమర్థవంతంగా ఇప్పుడు వచ్చే రాబోయే ఎన్నికలలో ఎదుర్కోగలరా వేరే పార్టీలతోని? తల్లి, ఇక్కడ మనం అందరము, అంటే నేను ఇప్పుడు ఒక బీజేపీ పార్టీ వ్యక్తిగా మాట్లాడట్లేదు. ఒక్కటి మీ ప్రశ్న, ఒక ఎంఏ పొలిటికల్ సైన్స్ వ్యక్తిగా, ఒక వ్యాపారవేత్తగా, ఒక ఓటర్గా, 50 ఏళ్ల జీవితం అనే ఒక అనుభవంగా, ఆధ్యాత్మిక చింతన తెలిసిన వ్యక్తిగా నేను మీకు మాట చెప్పగలను. బహుశా ఇట్లా ఆలోచించిండొచ్చేమో అధిష్టానం. సో నేను రాజకీయ నాయకురాలుగా చెప్పట్లే ఆన్సర్. మనకి ఫర్ ఎగ్జాంపుల్ యూపీ తీసుకున్నాం అనుకో, అక్కడ సీఎం క్యాండిడేట్ వేరు, పార్టీ ప్రెసిడెంట్ వేరు. ఏమ్మా అంటే దాని అర్థం ఏంటంటే, తెలంగాణలో ఇంతకాలం బీజేపీ పార్టీ ప్రెసిడెంటే ఇంచుమించు సీఎం క్యాండిడేట్గా ఒక ఆలోచన ఉండడం జరిగింది. కానీ ఇప్పుడు రాజకీయ నాయకురాలుగా మాట్లాడతాం. 1 సంవత్సరం నుంచి నేను చూస్తున్నా, ఒక పార్టీ అధ్యక్షుడికి విపరీతమైన పని ఉంటుంది ఒక రకంగా. అంటే మీకు భారతీయ జనతా పార్టీని నేను 1 సంవత్సరంలో అర్థం చేసుకున్నది ఏంటంటే తల్లి, సంవత్సరం మొత్తము చాలా కార్యక్రమాలను ఇస్తుంది సెంటర్. ఇవి ఎటువంటి కార్యక్రమాలు? అసలు ఏ పార్టీలో లేవు ఇట్లా కార్యక్రమాలు. అంటే మీరు కాంగ్రెస్లోనే తీసుకోండి, బీఆర్ఎస్లో తీసుకోండి,
వేరే వేరే రాష్ట్రాల్లో ఉన్న రీజనల్ పార్టీస్ అంటే ప్రాంత పార్టీలను తీసుకున్నా కూడా బీజేపీకి ఉన్న ఆలోచన విధానం వీళ్ళకు లేదు. అంటే మీకు చిన్న ఉదాహరణ ఇస్తాం. ఏమ్మా, లోక్మాత అహిల్యాబాయి హోల్కర్, దానికి పార్టీ పని ఏందమ్మా, ఎంత? కానీ మరి దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, అంత పెద్ద మహనీయురాలు, ఒక లంబాడా వ్యక్తి, ఆ స్త్రీ గోండు స్త్రీ, ఆవిడ పశువుల కాపరి కూతురు, దేశాన్ని పరిపాలించింది. చదువు లేదు, మంచి ఆధ్యాత్మిక చింతన ఉన్న వ్యక్తి ఆవిడ. అటువంటి ఒక గొప్ప స్త్రీ నుంచి ప్రధానమంత్రి మోదీ గారు నేర్చుకున్నారు. అటువంటి స్త్రీ గురించి దేశంలో ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు తెలుసుకోవాలి. ఇది ఒక బాధ్యత, కర్తవ్యం. 2, రాజ్యాంగం ఏంది, ఒక ఆర్టికల్ ఏంటి, దీనివల్ల లాభాలేంటి, నష్టాలేంటి. 3, 1 నేషన్ 1 ఎలక్షన్ ఎందుకు చెయ్యాలి, దేనికి చెయ్యాలి, దీనివల్ల లాభ నష్టాలు ఏంటి, దేశ ప్రజల కష్టార్జితం, దీనివల్ల డబ్బులు ఎన్ని కోట్లు లక్షల కోట్లు మిగులుతాయి అంటే, ప్రజలను ఒక మంచి దిశలో, ప్రజలను ఒక లాభదాయకమైన దిశలో, ప్రజలను ఒక చారిత్రాత్మకంగా ఆధ్యాత్మికంగా జ్ఞానబద్ధంగా అంటే తెలివితేటలతో కూడి ఒక దిశలో తీసుకొని వెళ్ళి, వాళ్ళు అటువంటి ఒక తెలివితేటలతో నైపుణ్యంతో వికసించిన ఆలోచన శక్తితోటి ఒక చక్కటి గవర్నమెంట్ని ఎంచుకోవాలి అన్న సామాజిక బాధ్యతతో, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏ పార్టీకి ఉందమ్మా? అటువంటి కార్యక్రమాలు ఎన్నో రాష్ట్ర అధ్యక్షుడు చేయవలసి వస్తుంది. ఇది ఏ లెవెల్లో చేయాలా? మళ్ళీ రాష్ట్ర అధ్యక్షుడు గ్రాస్ రూట్ లెవెల్లో చేయాలి. అంటే ఒక ఆఖరి కార్యకర్త, ఒక పెద్ద కార్యకర్త, ఒక ఫస్ట్ కార్యకర్త, అధ్యక్షుడు మొదటి కార్యకర్త, మాకు ఆఖరి కార్యకర్త వరకు దీన్ని అర్థం చేసుకొని, ఏమ్మా, దీన్ని ప్రజల మధ్యలోకి తీసుకొని వెళ్ళి దీన్ని ప్రచారం చేసుకుంటూ దీని మంచి చెడును నేర్పించుకుంటూ, అంటే ఇది ఒక చిన్న పన్న బాధ్యత కాదు. చిన్న విషయం చెప్తా. చాణక్యుడు ఉన్నాడమ్మా. చాణక్యుడు ఏం చేసినాడు చరిత్రలో? ప్లానింగ్ చేసినాడు. రాజు ఎవడైనాడు? చంద్రగుప్తుడైనాడు. అర్థమైందా తల్లి నేను నీకు చెప్పింది? మరి చంద్రగుప్తుడు ఎవరమ్మా? బీసీఎస్. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే, నాకు అర్థమైన దాకా మా రామచంద్రరావు గారు క్రిమినల్ లాయర్, పెద్ద పెద్ద అడ్వకేట్ల కింద పనిచేసిండు ఆయన. 3 సార్లు మల్కాజిగిరిలో ఎలక్షన్స్కి నిలబడ్డాడు ఆయన. చిన్న వయసు నుంచే, కాలేజీ రోజులలో నుంచే ఆయన ఏబీవీపీ సిద్ధాంతాలను నమ్మినాడు. ఏమ్మా, స్టూడెంట్ లీడర్గా ఉన్నాడు ఆయన. దెబ్బలు తిన్నాడు, వికలాంగత్వాన్ని తెచ్చుకున్నాడు, ఆనందంగా తెచ్చుకున్నాడు. 14 సార్లు జైలుకు వెళ్ళాడు. బరువుమైన మనిషి. అంటే ఒక స్థానికంగా కూర్చొని ఒక పార్టీ ఆఫీస్ నుంచి ఒక చాణక్యుడు లాగా ఒక చంద్రగుప్తుణ్ణి పంపించి బీజేపీ పార్టీని నెగ్గించడానికి, మాకు అక్కడ ఒక చాణక్యుడు చంద్రగుప్తున్నారు అక్కడ, మా మోదీ గారు, మా అమిత్ షా గారు. ఏమ్మా, అలా అధిష్టానం ఒక ఆలోచన విధానాన్ని గట్టిగా కూర్చొని ఇక్కడ క్రియాశీలనకు పట్టుకొచ్చే ప్లానింగ్ ఈయన చేసుకుంటూ ఒక చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ తో ద్వారా ఎవరన్నా ఉండొచ్చు, నాకు తెలియదు, బీజేపీని గెలిపించే ఒక చక్కటి ప్లానింగ్ ఉండి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ అది మనము అర్థం చేసుకోవాలి అని అంటే, మన పెద్దలని ముందు మనం నమ్మాలి.
ఆడ మా ఆర్గనైజింగ్ సెక్రటరీ, నేషనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బిఎల్ సంతోష్ గారు కానీ, అక్కడ గృహమంత్రి అమిత్ షా గారు కానీ, ప్రధానమంత్రి మోదీ గారు కానీ, పార్టీకి ఏది మంచిది, ప్రజలకు ఏది మంచిది, మాతో సహకరించి మాతో ఉన్న మా ఎమ్మెల్యేలు ఎంపీలకు ఏది మంచి, ఎవ్వరి మనసు నొప్పించకుండా పార్టీని ప్రజల కోసం అందించాలని ఆలోచన తప్ప 24 గంటలు వాళ్ళని ప్రేమించే వాళ్ళని వాళ్ళు దూరం చేసుకోవాలని ఏ తల్లిదండ్రులు అనుకోరమ్మా. కాబట్టి వాళ్ళని మనం నమ్మగలం. ఇంట్లో పెంచిన అమ్మా నాన్నే మనకు అర్థం కారమ్మా. ఎన్నిసార్లు కొట్లాడలేదమ్మా. నువ్వు నాకైతే పని ఇస్తావు, ఆయనకైతే పని ఇవ్వు అంటమా అంటాం. వాళ్ళకైతే కాస్ట్లీ కొనిచ్చినావు, నాకైతే కొనియలే అంటమా అనమా అంటాం. మరి అట్లాంటి పార్టీ పెద్దలు అధిష్టానంలో కూర్చున్న తల్లిదండ్రుల సమానమైన వాళ్ళని అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదేమో. వెయిట్ అండ్ సీ అంట. నేనైతే నిదానించండి, వెయిట్ చేయండి, చూడండి రామచంద్రరావు గారు ఏ రకంగా అందరినీ ఇలా పట్టుకొని వెళతారు చూడండి. అదేవిధంగా అందరికీ కూడా మా అన్నదమ్ముల అక్క చెల్లెలు ఎవరైతే భారతీయ జనతా పార్టీ రాజకీయాలలో ఉన్నారు వాళ్ళందరికీ చాలా చిన్నదాన్ని నేను, వయసు రీత్యా కాదు, రాజకీయ అనుభవం చేత చిన్నదాన్ని నేను ఒక సామాన్య కార్యకర్తనే. ఈరోజు నాకు ఏ పదవి లేదు, ఒక చిన్న కార్యకర్తనే. కానీ ఈ ప్లానింగ్ మీద నాకు విపరీతమైన నమ్మకం ఉంది. ఎందుకంటే ఆయన అందరినీ కలుపుకుంటాడు, అందరూ ఆయనను కలుపుకుంటారు. జస్ట్ వెయిట్ అండ్ సీ, వెయిట్ అండ్ సీ. అంటే ఈ అధ్యక్ష పదవిలో ఈటెల గారి పేరు మనకి చాలా వినబడింది. కానీ ఈటెల గారు రాకుండా మళ్ళీ ఇప్పుడు రామచంద్ర గారిని సెలెక్ట్ చేసే వరకు అందరూ ఒక వేరే స్టేజ్ లో ఉన్నారు అన్నట్టు. పాపం అమ్మ, ఊరికి ఈటల గారిని కూడా మనం అట్లా కార్నర్ చేయడం కరెక్ట్ కాదు. ఊరికోరికి ఆయన పేరు తీసుకోవడం. ఆయన చాలా సీనియర్ లీడరు, ఆయన పవర్ని చూశారు, ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు, ఆయన ఈజ్ అ జెంటిల్మ్యాన్. అట్లా మనం ఒక ఈటల గారి పేరే అంటున్నాం. ఈటల గారు పేరు వచ్చింది, బండి సంజయ్ గారి పేరు వచ్చింది, రఘునందన్ గారి పేరు వచ్చింది, ధర్మపురి అరవింద్ గారి పేరు వచ్చింది, లక్ష్మణ్ గారి పేరు వచ్చింది, కిషన్ రెడ్డి గారు అన్న పేరు వచ్చింది. పేరు రావడం అందరి పేర్లు అందరం కోరుకుంటామమ్మా. మేము అందరూ మాకు నచ్చుతారు. అధిష్టానానికి వీళ్ళందరూ అంటే చాలా ప్రేమ. ప్రేమ లేకుండానే పార్టీలు పెట్టుకుంటారా తల్లి? ఏమ్మా, సింపుల్ ఎగ్జాంపుల్, చిన్న మాట. ఇప్పుడు మొన్న టర్మరిక్ బోర్డు ఓపెన్ అయింది. ఈటల గారిని అంత దూరం వాళ్ళు పిలిపించుకున్నారా లేదా? అమిత్ షా గారు పిలిపించుకున్నారు. ఎంత ప్రేమ లేకపోతే, ఎంత నమ్మకం లేకపోతే, ఎంత పెద్ద లీడర్ అనుకోకపోతే పిలిపించుకుంటాడు ఆయన. నేను అనేది ఏంటంటే, ఇక్కడ ఎవరు డికే అరుణ గారు ఉన్నారు, మా అక్కగారు, ఆమెకు మొన్న ఇది కూడా ఇచ్చినారు, నామినేటెడ్ పోస్ట్ కూడా ఇచ్చినారు చైర్మన్. ఇందులో ఎవరు చిన్నోళ్ళు కాదమ్మా, ఎవరు పెద్దోళ్ళు కాదు, అందరూ ఉద్దండ పిండులే. నా ఉద్దేశంలో వీళ్ళందరికీ పార్టీలో కూర్చొని ఆర్గనైజింగ్ చేసుకుంటా, స్కెచ్ వేసుకుంటా, దీన్ని ఎట్లా చెయ్యాలనే డెస్క్ పని వద్దు. వీళ్ళు పెద్ద పెద్ద టైగర్లు, లయన్లు, వీళ్ళు ఉద్దండ పిండులు. వీళ్ళని మనము బర్లకు తిప్పాలి. అర్థమైందా తల్లి? వాళ్ళని మనము ప్రజల దగ్గరికి పంపించాలి. ప్రజల దగ్గర పంపించాలంటే ఇట్లాంటి పనుల నుంచి వాళ్ళని ఫ్రీ చేయాలి ఫస్ట్ అని అనుకుంటున్నా. మళ్ళీ నేను అనుకోవడం ఇదంతా మళ్ళీ మీరు అనుకోలేరు. ఈమెకి ఎవరో చెప్పిండ్రేమో. నేను ఒక పొలిటికల్ సైన్స్ స్టూడెంట్ని, నాకు ఒక అనాలిసిస్ ఉంటుంది, ఒక వ్యక్తిగా నాకు ఒక అనాలిసిస్ ఉంటుంది. నా అనాలిసిస్ ప్రకారం పార్టీ ఆఫీస్ డెస్క్ థింకింగ్, ఆర్గనైజింగ్, ప్లానింగ్ వాళ్ళకి పెట్టి ఎగ్జిక్యూషన్ వీళ్ళకి పెడతారు. సో దట్ అందరి తెలివితేటలని, అందరిలో ఉన్న ఒక మంచి శక్తిని, ఆలోచనని ఒక చోట ఏకత్రితం చేసి దానిని సమిష్టిగా కలుపుకుంటూ ఇట్లా వాడుకోవడమే పెద్దవాళ్ళ ఔదార్యం, పెద్దతనం. వాళ్ళ చేశారు అని నేను అనుకుంటున్నాను, అని అందరికీ పార్టీలో అర్థమవుతుందని అనుకుంటున్నాను. యా కొంతమంది ఇదేందవ్వా ఇట్లుంది 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 అనుకునే వాళ్ళు కొంతమంది ఎవరైతే ఉంటారు వాళ్ళు తప్పో ఒప్పో అంటలేం, జస్ట్ వెయిట్ చేయండి అబ్బా అంటే. పెద్దవాళ్ళ నిర్ణయం ఏంది, ఆ వెనక
అర్థం చేసుకోవడం మనకి ఈజీ కాదు కదా. వెయిట్ చేసి చూడాలి, వెయిట్ అండ్ సీ. ఓపిక ఉండాలి. త్వరలో బీజేపీ పార్టీ నుండి కొంతమంది నాయకులు కూడా పార్టీ మారబోతున్నారు, వదిలేయబోతున్నారు అని కూడా టాక్ వస్తుంది. అది మీరు ఎలా చూస్తారు అసలు? తాకుదే ఉంది తల్లి. వామ్మో, ఈ సోషల్ మీడియాలు, యూట్యూబ్ ఛానల్స్లు అన్నీ పెరిగే కొద్దీ నిజం తక్కువ, ఆర్భాటం ఎక్కువైపోయింది. అంటే ఏంటంటే అసలు ఉన్నది ఒక్కొక్కసారి జీరో మాట్లాడతారు అనకూడదు, కానీ ఏదైతే ఒక ప్రెస్కి ఒక అధికారం ఇవ్వడం జరిగిందో రాజ్యాంగ పరంగా, నేను ఒకటే కోరుకుంటున్నా, ఈ రూమర్స్లో ఏంటైతే పోకండి, నిజం ఉన్నది ఉన్నట్టు పెట్టండి. బీజేపీ పార్టీలో 99.9% వచ్చిన వాళ్ళు ఎవ్వరు వెళ్ళిపోరమ్మా. ఎందుకంటే ఆ పార్టీకి ఉన్న అయస్కాంతం తత్వం అట్లాంటిది. అక్కడ ఎవ్వరం కూడా చెయ్యనివి మాట్లాడకూడదు, మాట్లాడి చెప్పినవి చెయ్యాలి. చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి అక్కడ, ఒక డిసిప్లిన్ ఉంటుంది. ఈ డిసిప్లిన్ వెనకాల సంఘ్ ఆర్ఎస్ఎస్ ఉంటుంది. ఏం తల్లి, సిద్ధాంతాలు ఉంటాయి దీనికి. ఎట్టబడితే అట్ట రాలే, ఇది సిద్ధాంతాలు ఉంటాయి దీనికి. బాధ పెట్టకూడదు ఎవరిని, కష్టపెట్టకూడదు ఎవరిని. కాబట్టి న్యాయంగా ధర్మంగా నీకు ఎంత చాతే అంతే మాట్లాడాలి, అంత చేసుకొని రావాలి. అంత సిద్ధాంతాలు ఉన్నప్పుడు ఒకసారి లోపలికి వచ్చి నువ్వు ఆ సిద్ధాంతాలు చూసినాక ఆ సిద్ధాంతాలకి మనం మారుతాం కదమ్మా. కాబట్టి ఎవరెక్కడ పోవట్లే, ఎవరెక్కడ పోరు. ఇది ఒక అద్భుతమైన కుటుంబం. ఇది తెలంగాణ కుటుంబం కాదు, ఒకసారి పార్టీలో చేరితే దేశ కుటుంబం. ఇది రావడమే కానీ నుంచి ఓడు పోరు. మాధవీలత గారికి పరమ శివ భక్తురాలని కూడా విన్నాము. దేవుడు అంటే అంత భక్తి ఏంటో ఒక్కసారి మాకు చెప్పరా? ఎందుకంటే దేవుడికే భక్తులు అంటే భక్తమ్మా. దేవుడికే భక్తులు అంటే భక్తి. మళ్ళీ ఎందుకు ఎందుకు కనిపిస్తాడు భక్తులకి? భక్తులకే, భక్తులనే ప్రేమించే అపర భక్తుడు పరమేశ్వరుడు. ఆయనను నేను భక్తితో కొలవడం ఏం గొప్ప సంగతి. అంటే ప్రజలను ప్రేమించే మోదీ గారిని నేను ఇష్టపడడమో ప్రేమించడమో ఏం గొప్ప సంగతి. అర్థమైందండి లాజిక్? కాబట్టి తన భక్తులనే భక్తితో ప్రేమించే పరమేశ్వరుడు ఆయన. ఆయన మీద భక్తి నాకు కూడా పెద్ద గొప్ప విషయం కాదు, ఆయనకు భక్తుల మీద అంత భక్తి ఉండడం గొప్ప విషయం. మీరు ప్రజాసేవ చేయాలని ఎప్పుడు అనుకున్నారు? అసలు బీజేపీకే రావాలని ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు? బీజేపీకి రావాలంటే ముఖ్య ఉద్దేశం సిద్ధాంతాలమ్మా. బీజేపీ వెనక ఆ సిద్ధాంతాల నుంచి వచ్చిన సంఘం ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలంటే నాకు చాలా ఇష్టం. మా మామయ్య గారు కూడా, ఆయన పేరు పరహంస గారు, పెద్ద ఆయన చాలా సంఘ సిద్ధాంతాలను ఇష్టపడే వ్యక్తి. అలా సంఘ సిద్ధాంతాలు నాకు తెలియకుండానే చిన్నప్పటి నుంచి నాలో ఉండే సిద్ధాంతాలు సంఘ సిద్ధాంతాలు దరిదాపుల్లో ఒకటి అవ్వడం. అలాంటి సంఘ సిద్ధాంతాల నుంచి వచ్చిన పెద్దవాళ్ళు, మహానుభావులు బీజేపీ పార్టీలో ఉండడం, వాళ్ళు చేసే పనులు, కార్యాచరణ నాకు అమితమైన ప్రేమ, భక్తిభావం వాళ్ళ పట్ల తీసుకొని రావడం. దానివల్ల నేను బీజేపీ పార్టీలోకి వచ్చిన అంతే. నేను ప్రజాసేవ ఎప్పటి నుంచి చేస్తున్నా అంటే నాకు ఒక బుద్ధి తెలిసినప్పటి నుంచి చేస్తున్నా. నేను 6th 7th క్లాస్ నుంచి చేస్తున్నా. ఎంత వయసుకి ఎంత చాతైతే అంత ప్రజాసేవ చేసుకుంటూ వచ్చిన. వయసు పెరుగుతున్న కొద్దీ, శక్తి పెరుగుతున్న కొద్దీ, భగవంతుడి దయ పెరుగుతున్న కొద్దీ, ప్రజల ప్రేమానురాగాలు పెరుగుతున్న కొద్దీ, ఓ రకంగా పార్టీ ఆశీర్వచనం నా మీద ఉండడంతో పనులు పెరిగిపోయినాయి అంతే. చివరిగా ఒక బీజేపీ నాయకురాలు ఉండి బీజేపీ కార్యకర్తలకు ఇటీవల ఉన్న మనస్పర్ధలు ఉన్న వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీ కార్యకర్తలకు ఎక్కడ మనస్పర్ధలు ఉన్నాయని నేను అనుకోవట్లేదమ్మా. కానీ లెజెండ్ టీవీ ద్వారా నేను బీజేపీ కార్యకర్తలకు ఒకటే మాట చెప్పగలను, మనమంతా ఒక కుటుంబం. ఈ కుటుంబంలోకి వచ్చి కుటుంబ సభ్యులయ్యే అదృష్టం మనకు బీజేపీ పార్టీ ఇచ్చింది. ఒక చక్కటి ఉద్దేశాలు ఉన్న పార్టీలో కుటుంబ సభ్యులు అవ్వడం అంటే పూర్వజన్మ సుకృతం. కాబట్టి ప్రతి కార్యకర్త దీనికి ఒక ఊపిరి లాంటి వాడు. ఆ ఊపిరి ఆగకూడదు, ఆ ఊపిరి మారకూడదు, ఆ ఊపిరికి అపనమ్మకం రాకూడదు. ఎందుకంటే కార్యకర్తల ఊపిరే పార్టీ ఊపిరి.
కాబట్టి మిమ్మల్ని ప్రేమిస్తున్న పార్టీకి మీరు ఆ ఊపిరిని అందిస్తూ ఉండాలి అని నేను భగవంతుడు కోరుకుంటా. మా బీజేపీ పార్టీ కార్యకర్తలందరూ చక్కగా ప్రేమతో కలిసిమెలిసి ఉండి ఎవరిలోనూ ఎక్కడ మనస్పర్ధలు లేవు, ఒకవేళ ఉంటే తొలగించేయండి. మీ ప్రేమానురాగాలతోటే పార్టీ ముందుకు వెళుతుంది, ముందుకు వెళ్ళాలి, అంతే కోరుకుంటా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ ఇంటర్వ్యూ. ఇదండి మాధవీలత గారితో ఇంటర్వ్యూ. మరి మీరు చూస్తూనే ఉండండి లెజెండ్ టీవీ. థ్యాంక్ యూ.